జగిత్యాలలో రాజకీయం వేడెక్కింది. నూకపల్లి అర్బన్ కాలనీలో కూల్చివేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం దీనికి పునాదిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత టి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరస్పరం విమర్శలు చేసుకోవడం పొలిటికల్ గా హీట్ పెంచింది. లబ్ధిదారుల ఆందోళన మొదలైంది. నేతల వార్ మధ్య తమకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు బాధితులు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నూకపల్లి కాలనీపై మాటల యుద్ధం. జగిత్యాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రాజకీయ రంగు పులుముకుంది. 2008లో అప్పటి మంత్రి జీవన్ రెడ్డి 4000 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. 1611 ఇళ్లకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. వాటిలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్నింటిని బేస్మెంట్, గోడల దశలో వదిలేశారు. అవి కాస్త శిథిలావస్థకు చేరాయి. అదే ప్రాంతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే భారీ స్థాయిలో నిర్మించిన ఇళ్ల మధ్యలో స్కూల్, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, కమ్యూనిటీ హాళ్లు నిర్మించేందుకు బేస్మెంట్ స్థాయిలో ఉన్న 75 ఇళ్లను అధికారులు తొలగించారు. దీంతో ఇక్కడ రగడ మొదలైంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి నూకపల్లి అర్బన్ కాలనీ వద్ద కార్యకర్తలు, లబ్ధిదారులతో కలిసి దిగారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలిచ్చి ఎలా కూలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడిన జీవన్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇళ్లను మంజూరు చేస్తామని కలెక్టర్ భరోసా ఇవ్వడంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. నిరుపేద వర్గాలకు చెందినటువంటి ఒక మధ్యలో నిలిచిపోయినటువంటి ఈ బేస్మెంట్లే కానీ, లెంటలే కానీ, రూఫ్ లెవెల్ ఇళ్లను తొలగించడం దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకందరికీ కూడా ఏదైతుందో తక్షణమే ఇల్లు మంజూరు చేయడంతో పాటుగా మీరు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు మీ ఇప్పుడు చూసే ఎఫ్ బ్లాక్ ఏదైతుందో ఎదురుగా 10 acres ఒకటే బ్లాక్ దొరుకుతుంది. దీనిపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు. పేదలకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, పాఠశాల నిర్మాణం చేపట్టేందుకే వాటిని తొలగించామన్నారు సంజయ్. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు సంజయ్. మరోవైపు అర్హులందరికీ ఇళ్లను అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పేదవాళ్ళది నష్టం జరగదు అని చెప్పి పేదవాళ్ళు అన్ని వర్గాల వారితో గెలిచిన నేను తప్పకుండా ఆ రకంగా ఆలోచిస్తా. అలా నా స్వార్థం ఏం లేదు. పేదవాళ్ళకు అన్ని వసతులు చేయాలని చెప్పి మరి గతంలో తీసుకురాలేదు, నేను తీసుకొచ్చిన. రాజకీయం వదిలి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇళ్లలో మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.